హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ @ మనం ఆల్రెడీ మనకి ఫిజిక్స్లో 8th క్లాస్ ఫిజిక్స్లో ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఇది సెకండ్ లెసన్ ఘర్షణ. ఓకేనా? ఇంకా లెసన్లోకి వెళ్తే బలం అనే అధ్యాయంలో మనం వివిధ రకాల బలాలను గురించి నేర్చుకున్నాం కదా. బలాల్లో రకాలు ఏంటి ఇవన్నీ, అంటే భౌతికంగా టచ్ చేసేవి ఏవి ఉన్నాయి, స్పర్శ తలాలను డైరెక్ట్గా మనం ఏం టచ్ చేస్తాము, టచ్ చేయకుండా పనిచేసే బలాలు ఏంటి, అభిలంబ బలం గురించి నేర్చుకున్నాం, త్వరణం గురించి నేర్చుకున్నాం, ఇవన్నీ చూసాం కదా. సో ఘర్షణలో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం అనమాట. ఓకేనా? బలాలను గురించి నేర్చుకున్నాం, మరియు నిత్య జీవితంలో ప్రముఖ పాత్ర వహించే ఘర్షణ బలాన్ని గురించి కూడా కొంత తెలుసుకున్నాం. ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. అంటే మనం నడుస్తున్నప్పుడు మనం నడుస్తున్న తలం ఏదైతే ఉందో దానికి మన కాలుకి ఘర్షణ దిశ ఏ దిశలో, ఘర్షణ ఏ దిశలో ఉంటుందంటే వ్యతిరేక దిశలో ఉంటుంది అని ఆల్రెడీ మనం అందులో చదువుకున్నాం కదా. సో కొంచెం అయితే నేర్చుకున్నాం. ఈ అధ్యాయంలో ఘర్షణ బలాన్ని గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఘర్షణ బలం రకాలు. ఒక వస్తువుపై పనిచేసే బలాలు మరియు ఘర్షణ బల ప్రభావాన్ని గుర్తించడం ఎలాగా? ఓకేనా? మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్లుగా ఇక్కడ పుస్తకాన్ని ఒక అతను నెడుతున్నాడు. ఓకేనా? ఒక పుస్తకాన్ని క్షితిజ సమాంతర తలంపై లేదా ఒక గచ్చుపై ఉంచి దాన్ని నెట్టాలంట. నెట్టినప్పుడు ఏమవుతుందంటే పుస్తకం దాన్ని నెట్టిన దిశలో వడిని పొందుతుందని మనం గమనించవచ్చు. ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరికి శూన్యం అవుతుంది, అనగా పుస్తకం నిశ్చల స్థితికి వస్తుంది. ఇక్కడ పుస్తకం ఉంది, నువ్వు ఇలా నెడుతున్నావు, నీ చేత్తో ఇలా నెడుతున్నావు, కొంచెం దూరం ప్రయాణించాలి, కంపల్సరీ నిశ్చల స్థితికి అనేది వస్తుంది. అంటే కొంత దాని వడి వేగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వెళ్ళి అక్కడ మళ్ళీ ఆగిపోతుంది, నిశ్చల స్థితికి వస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా చలించి ఇక్కడ చలన దిశ ఈ విధంగా మనం నెడుతున్నాము, ఈ విధంగా చలించి ఇక్కడికి వచ్చి నిశ్చల స్థితిలో ఆగిపోతుంది అనమాట. పుస్తకం కొంచెం దూరం ప్రయాణించి ఆగిపోవటకు గల కారణాలు ఏమి? పుస్తకం సమవడితో చలిస్తుందా, పుస్తకం వడి క్రమంగా ఎందుకు మారుతుంది అనేవి క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. గచ్చుపరంగా పుస్తకం అసమచలనంలో ఉంటుంది. ఓకేనా? గచ్చుపరంగా చూస్తే పుస్తకం అనేది అసమచలనంలో ఉంటుందంట. సమచలనం అంటే ఒక 1 minute ఒక 5 centimeters ప్రయాణించారంటే 2 minutesలో 100 centimeters, 3 minutesలో 150 centimeters అలా ప్రయాణిస్తే కనుక వస్తువు సమచలనంలో ఉంది అంటాం. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. కాబట్టి ఇది గచ్చుపరంగా చూస్తే పుస్తకం అనేది అసమచలనంలో ఉంది. వస్తువులు అసమచలనంలో ఉండాలంటే వాటిపై ఫలిత బలం పనిచేయడానికి ఏం జరగాలనేది మనం ఆల్రెడీ బలం అనే అధ్యాయంలో నేర్చుకున్నాం. వస్తువులు అసమచలనంలో ఉండాలంటే వాటిపై ఫలిత బలం పనిచేయాలి. ఖచ్చితంగా ఫలిత బలం అనేది పనిచేయాలి. అసమచలనం అంటే మనం ఫోర్స్గా నెట్టడం, ఒకసారి మామూలుగా నెట్టడం, ఒకసారి అంటే అసమచలనం అంటే దాని చలనం అనేది సమంగా ఉండదు. ఒక 1 minute ఒకలా ప్రయాణిస్తే నెక్స్ట్ మినిట్లో ఇంకొంత దూరం ఎక్కువ ప్రయాణించవచ్చు, తక్కువ ప్రయాణించవచ్చు. దాన్ని మనం అసమచలనం అంటాము. ఓకేనా? చలన వేగం అనేది మారుతుంది, దాన్నే అసమచలనం అంటారు. వస్తువులు అసమచలనంలో ఉండాలంటే వాటిపై ఫలిత బలం పనిచేయాలి. ఖచ్చితంగా ఫలిత బలం అంటే మనం నెడుతున్నాం కదా, ఆ బలం అనేది పనిచేయాలి. లేదంటే అది నిశ్చల స్థితిలోనే ఉంటుంది కదా. మన ఫలిత బలం పనిచేయకపోతే కంపల్సరీ నిశ్చల స్థితిలోనే ఉంటుంది. సో ఇదనమాట. ఓకేనా? పుస్తకంపై పనిచేసే బలాల గురించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం నెట్టడం ఒక బలం అయితే, కింద నుంచి పుస్తకాన్ని గురుత్వాకర్షణ బలం నేల ఆకర్షిస్తుంది, దానికి వ్యతిరేక దిశలో అభిలంబ బలం ఉంటుంది. ఇవన్నీ బలాలు ఉంటాయి కదా. ఈ పటం 3లో చూపిన విధంగా మనకి ఏమర్థమవుతుందంటే, దీనిలో పుస్తకంపై కిందకు పనిచేసే గచ్చు భూమి ఆకర్షణ బలం లేదా పుస్తక బలం, గచ్చు చేత పుస్తకంపై ప్రయోగించబడే అభిలంబ బలం లేదా ప్రతిచర్యల బలం. ఈ విధంగా ఉంటుందన్నమాట పుస్తకంపై పనిచేసే బలాలు వచ్చేసి. ఓకేనా? ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇక్కడ అభిలంబ బలం పనిచేస్తుంది. బల్ల ఏం చేస్తుందంటే పుస్తకానికి అభిలంబ బలంగా పనిచేస్తుంది. కింద నుంచి గురుత్వాకర్షణ బలం ద్వారా పుస్తకాన్ని కిందకి లాగుతున్నప్పటికీ కూడా అది ఎందుకు కింద పడట్లేదు, ఎందుకు బల్ల మీదే ఉంది అంటే అభిలంబ బలం పనిచేస్తుంది అక్కడ ఆ పుస్తకం మీద. ఓకేనా? ఈ విధంగా ఈ 2 బలాలు అనేవి దీని మీద పనిచేస్తాయి.
నెక్స్ట్ క్షితిజ లంబ దిశలో పుస్తకం చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఈ దిశలో ఫలిత బలం శూన్యం అవుతుంది. ఫలిత బలం క్షితిజ లంబ దిశలో పుస్తక చలనంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఆ దిశలో చలనం ఆబ్వియస్లీ జీరోనే అవుతుంది కదా. ఓకేనా, W - N = 0 లేదా W = N. రెండు అంటే ఎటువంటి మార్పు లేదన్నప్పుడు W = N అవుతుంది. ఓకేనా. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది అనగా చలన దిశకు వ్యతిరేక దిశలో పుస్తక త్వరణం పొందింది. దీన్ని రుణ త్వరణం అంటారు. చలన దిశలోనే త్వరణం పొందితేనే దాన్ని చలన దిశకు వ్యతిరేక దిశలో త్వరణం పొందింది కాబట్టి దాన్ని రుణ త్వరణం అంటారు. ఏదైనా మనకి వ్యతిరేక దిశలో ఏదైనా చర్య జరిగిందంటే దాన్ని రుణ చర్య అంటారు కదా. ఇక్కడ త్వరణం అనేది చలనానికి వ్యతిరేక దిశలో ఏర్పడింది. సో దట్ మనకి ఇక్కడ రుణ త్వరణం ఏర్పడింది అనమాట. క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది కనుక వడి తగ్గటం వల్ల చలన దిశకు వ్యతిరేక దిశలో పుస్తకం అనేది త్వరణం పొందుతుంది. ఓకేనా, ఇక్కడ వడి తగ్గడం వల్ల చలన దిశకు వ్యతిరేక దిశలోనే త్వరణం ఏర్పడుతుంది. సో ఇది రుణ త్వరణం అన్నమాట. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు మళ్ళీ మనకి. పుస్తకంపై క్షితిజ సమాంతర దిశలో పనిచేసే బలాలు ఏమిటి, క్షితిజ సమాంతర దిశలో ఫలిత బలం ఎంత అనేది. ఓకేనా. సరళ రేఖ మార్గంలో చలించే వస్తువడి మారుతూ ఉంటే ఆ వస్తువు యొక్క త్వరణాన్ని పొందింది అంటాం. సరళ రేఖ మార్గంలో ఈ విధంగా సరళ రేఖ మార్గంలో చలించే వస్తువు వడి మారుతూ ఉంటే ఆ వస్తువు త్వరణాన్ని పొందింది అంటాం. వస్తువు యొక్క వడి అనేది మారుతూ ఉండాలి. ఆ వడి మారుతూ ఉంటేనే ఏదైతే వస్తువు ఉందో అది త్వరణాన్ని పొందింది అంటాం. ఓకేనా. నిశ్చలంగా ఉంటే మాత్రం త్వరణం పొందదు. ఓకేనా. త్వరణం పొందదంటే ఫలిత బలం శూన్యమైనప్పుడు త్వరణం పొందదు. ఎందుకంటే ఆ పుస్తకం అనేది ఎటువంటి మార్పు లేదు, నిశ్చల స్థితిలో ఉంది కాబట్టి అక్కడ త్వరణం ఉండదు. సరళ రేఖ మార్గంలో చలించే వస్తువుడి మారుతూ ఉంటే ఆ వస్తువు యొక్క త్వరణాన్ని పొందింది అంటాము. ఓకేనా. పై కృత్యాన్ని నిశితంగా పరిశీలిస్తే గచ్చు పుస్తకంపై క్షితిజ సమాంతర దిశలో దాని చలనానికి వ్యతిరేక దిశలో బలాన్ని ప్రయోగిస్తుందని తెలుసుకోగలం. అదేవిధంగా పుస్తకం గచ్చుపై అంతే బలాన్ని వ్యతిరేక దిశలో ప్రయోగిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం నిన్న బలంలో కూడా అదే చెప్పుకున్నాం కదా, బలం అనే లెసన్లో కూడా. సో ఇక్కడ గచ్చు నిశ్చల స్థితిలో ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి గచ్చు పుస్తకంపై ప్రయోగించే బల దిశలోనే ఫలిత బలం కూడా ఉంటుంది. గచ్చు అనేది ఇక్కడ ఎక్కడికి కదలదు కదా, గచ్చు అనేది నిశ్చల స్థితిలోనే ఉంది. ఇది అభిలంబ బలం పనిచేస్తుంది. గురుత్వాకర్షణకు దిశలో గచ్చు అనేది ఒక బలం పనిచేస్తే బల్ల అనేది ఒక బలం ప్రయోగిస్తుంది. గచ్చు ఎటు కదలదు, నిశ్చల స్థితిలోనే ఉన్నది కాబట్టి గచ్చు పుస్తకంపై ప్రయోగించే బల దిశలోనే ఫలిత బలం కూడా ఉంటుంది. ఓకేనా. గచ్చు పుస్తకంపై ప్రయోగించే ఈ క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ లేక ఘర్షణ బలం అంటారు. ఇక్కడ గచ్చు ఉంది కదా, ఇప్పుడు ఇదంతా గచ్చు అనుకోండి. పుస్తకంపై ప్రయోగించే క్షితిజ సమాంతర బలాన్ని ఘర్షణ లేదా ఈ విధంగా క్షితిజ సమాంతరంగా ప్రయోగించే బలాన్ని ఘర్షణ లేదా ఘర్షణ బలం అని అంటారు. మనకి ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఇచ్చారు, ప్రయోగశాల కృత్యము. దీని యొక్క ఉద్దేశం వచ్చేసి ఘర్షణ స్వభావాన్ని మరియు స్థైతిక ఘర్షణ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ని అర్థం చేసుకోవడం. అంటే కావాల్సిన పరికరాలు వచ్చేసి మనకి ట్రాలీ, చెక్క దిమ్మె, పురిలేని దారం, బరువులు, కప్పి, బరువు లేని వేలాడదీసే కొక్కెం ఒకటి మరియు పొడవైన బల్ల. ఎలా నిర్వహిస్తారంటే ఇక్కడ పటం 4లో చూపిన విధంగా ట్రాలీపై ఒక చెక్క దిమ్మను అమర్చాలి. పటం కింద ఉంది కదా, ట్రాలీకి ఒక దారాన్ని కట్టి దానిని కప్పి దాని ద్వారా పంపాలన్నమాట. ఇగోండి, ట్రాలీకి ఒక దారాన్ని కట్టి దానిని కప్పి ద్వారా పంపండి. ఇట్లా కప్పి అంటే ఇక్కడ ఉంది కదా, ఇది ట్రాలీ కదా, దీనికి ఒక దారాన్ని కట్టి కప్పి ద్వారా పంపండి. రెండవ దారం 2 చివర్ల బరువు వేలాడే కొక్కెం వేలాడదీయండి. బరువు ఇది వెయిట్ అనమాట. ఓకేనా. అతి చిన్న వెయిట్ హ్యాంగర్పై ఉంచి ట్రాలీ మరియు చెక్క దిమ్మ చలనాల్లో మనం మార్పులు ఇప్పుడు గమనించాలి.
ట్రాలీపై ఉంచిన చెక్కదిమ్మ స్థితిలో ఏ మార్పు జరుగుతుందనేది క్వశ్చన్ మార్క్. చెక్కదిమ్మ పడిపోకుండా లేదా ట్రాలీతో పాటు కదులుతుందా? ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాల్లో మార్పులు ఏమిటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. చెక్కదిమ్మ మరియు ట్రాలీ రెండూ కలిసి ఎడమ వైపుకు ఒకే త్వరణంతో కదులుతున్నాయని మనం గుర్తించవచ్చంట. చెక్కదిమ్మ ట్రాలీ ఉపరితలం పరంగా చూస్తున్నప్పుడు నిశ్చల స్థితిలో ఉంటుంది, కానీ బల్ల ఉపరితలం పరంగా చలిస్తుంది. ఇప్పుడు హ్యాంగర్పై కొద్దిగా బరువులు పెంచుతూ ట్రాలీ మరియు చెక్కదిమ్మ చలనాలను పరిశీలించాలి. ఇక్కడ ట్రాలీ ఉపరితలం చెక్కదిమ్మను నిశ్చల స్థితిలో ఉంచుటకు ప్రయత్నిస్తుంది. చెక్కదిమ్మపై ట్రాలీ ఉపరితలం ప్రయోగించే ఘర్షణ బలం ట్రాలీ చలన దిశలోనే ఉంటుంది. ఇదే సమయంలో చెక్కదిమ్మ ట్రాలీ ఉపరితలంపై ప్రతిచర్య బలం వ్యతిరేక దిశలో కుడివైపుకు పనిచేస్తుంది. మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదండి, బట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి చూస్తే అయిపోతుంది అంతే. ఇక్కడికి ఘర్షణ అనేది ఇంకొక నిర్వచనం ఇచ్చారు చూడండి. ఇవన్నీ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, పెద్దగా యూజ్ ఉండదు మనకి, డిఎస్సికి కావచ్చు టెట్కి కావచ్చు. మీరు మామూలుగా ఒక రాగా చూసేసుకోండి, మనం రివిజన్ చేసుకుంటాం కదా, అట్లా తిప్పేసినప్పుడు చూసుకోండి అంతే. ఘర్షణ గురించి నిర్వచనం ఇచ్చారు, అదైతే చూద్దాం. స్పర్శలో ఉన్న రెండు వస్తుతలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్నే ఘర్షణ బలం అంటారు. ఓకేనా. ఏమిచ్చారు మళ్ళీ ఒకసారి చూద్దాం. స్పర్శలో ఉన్న రెండు వస్తుతలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని రిలేటివ్ మోషన్ లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ బలం అంటారు. ఇప్పుడు నువ్వు ఒక పర్సన్ ఉన్నారు నడుస్తూ ఉన్నారు రోడ్డు మీద. ఓకేనా. అతని కాలికి మరియు రోడ్డుకి ఘర్షణ ఎలా ఉంటుంది? లేదంటే ఒక కారు రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంది, టైర్కి రోడ్డుకి మధ్య ఘర్షణ ఏ విధంగా ఉంటుంది? ఇలా ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఘర్షణకి ఎగ్జాంపులే. ఈవెన్ మనం నడవాలన్న ఘర్షణ ఉంది కాబట్టే మనం నడుస్తున్నాం. రోడ్డు మీద వెహికల్స్ కూడా ఘర్షణ రోడ్డుకి టైర్లకి మధ్య ఘర్షణ ఉండబట్టే అవి వెళ్ళగలుగుతున్నాయి, ప్రయాణించగలుగుతున్నాయి, మూమెంట్ చూపిస్తున్నాయి. జారుడు ఘర్షణ అనేది ఒక నిర్వచనం ఇచ్చారు. ఒక వస్తుతలం రెండో వస్తుతలం పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. ఒక వస్తుతలం రెండవ వస్తుతల పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణనే జారుడు ఘర్షణ అంటారు. ఒక వస్తువు తలం అనేది రెండో వస్తు పరంగా ఎలా ఉండాలంటే సాపేక్ష చలనంలో ఉండాలి. సాపేక్ష చలనం అంటే రిలేటివ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు. జారుడు ఘర్షణ. ఓకేనా. ప్రయోగశాల కృత్యంలో ఒక నిర్దిష్ట త్వరణం వరకు ట్రాలీ తలపరంగా చెక్కదిమ్మ చలించలేదు. ఈ స్థితిలో రెండు తలాల మధ్య గల ఘర్షణ స్థైతిక ఘర్షణ అంటారు. అంటే అక్కడ ఆగిపోయింది, ఘర్షణ జరగలేదు, దాన్నే స్థైతిక ఘర్షణ అంటారు. బాహ్యబలం పనిచేస్తున్నప్పటికీ కూడా రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు. ఓకేనా. బాహ్యబలం పనిచేస్తున్నప్పటికీ స్పర్శలో గల రెండు వస్తువుల తలాల పరస్పర నిశ్చల స్థితిలో అంటే మూమెంట్ లేని స్టేజ్లో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. పై ప్రయోగశాల కృత్యంలో ఒకే సందర్భంలో రెండు ఘర్షణ బలాలు ఉండడం మనం గమనించగలం. దీనిలో ఒకటి ట్రాలీ మరియు టేబుల్ తలం మధ్య పనిచేసే ఘర్షణ, మరియు రెండవది ఏంటంటే ట్రాలీ మరియు చెక్కదిమ్మల మధ్య పనిచేసే స్థైతిక ఘర్షణ అంటే స్టాటిక్ ఘర్షణ. ఓకేనా. ఈ విధంగా ఘర్షణలు అనేవి రెండు రకాలుగా మనకి ఉంటాయి. ఇప్పుడు ఘర్షణలో వచ్చే మార్పులను కనుక గమనించినట్లయితే మనం పై పటంలో చూసాం కదా, అందులో చూసినట్లు కదా, అది మీరు ఒక ట్రాలీ, దాని మీద ఒక బల్ల మీద ట్రాలీ, దానికి కట్టిన వైరు, దానికి కింద కట్టిన వెయిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకి స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ అనేది తెలిసింది. ఓకేనా. నెక్స్ట్ ఈ పటం చూశారు కదా, బరువైన పెట్టిన తక్కువ బలంతో నెడుతున్నాడు ఒక అబ్బాయి.
పటం 6లో చూపినట్టు నేలపై ఉంచిన బరువైన పెట్టెను తక్కువ బలంతో నెట్టండి. అది కదలదు, అంటే మీన్స్ చలించదు, దానిలో ఎటువంటి చలనం ఉండదు. ఎందుకంటే మనం ప్రయోగించిన బలానికి వ్యతిరేకంగా అంతే పరిమాణంలో గచ్చు పెట్టెపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. ఓకేనా? తక్కువ బలంతో పెట్టెను కనుక నెడితే ఆ పెట్టె అనేది మూమెంట్ చూపించదు. ఎందుకంటే మనం చాలా తక్కువ బలం ప్రయోగిస్తున్నాం కాబట్టి ఆ బలానికి తగ్గట్టుగా ఈ గచ్చు ఏదైతే ఉందో అది కూడా వ్యతిరేక దిశలో మనకి ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది అన్నమాట పెట్టె మీద. ఓకేనా? ఇప్పుడు పెట్టెపై ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూ పోండి, అయినా కూడా పెట్టె చలించదు. అక్కడ ప్రయోగ బలం ఘర్షణ బలం రెండూ కూడా సమానంగా ఉంటున్నాయి అన్నమాట. సమానంగా ఉంటూ వ్యతిరేకంగా ఉంటాయి. అంటే నువ్వు ఎంత బలం ప్రయోగిస్తున్నావో నేల కూడా అంతే ఘర్షణను ప్రయోగిస్తుంది. ఆ రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఓకేనా? సమానంగా మరియు వ్యతిరేక దిశలో కదా అవి చలించేది. సమాన బలంతో పాటు దిశ అనేది వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అనగా ప్రయోగించిన బలంతో పాటు ఘర్షణ కూడా పెరిగిందన్నమాట. అందుకే పెట్టెలో చలనం లేదు. నువ్వు వేగం ఎంతైతే కొంచెం నువ్వు వేగం పెంచుకుంటూ పోతున్నావు, వేగం పెరిగినంత మాత్రాన ఘర్షణ అయితే అలా ఘర్షణ కూడా వేగంతో పాటు ఘర్షణ కూడా పెరుగుతుంది, అంతే సమానంగా పెరుగుతుంది వ్యతిరేక దిశలో. ఓకేనా? అందుకని అది మనకి చలించట్లేదు. సో కనుక స్థైతిక ఘర్షణ అనేది స్వయం సర్దుబాటు బలం అని అనవచ్చు, సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. ఓకేనా? బలం పెంచుతూ పోతున్నావు, ప్లస్ దాంతోపాటు ఘర్షణ కూడా పెరుగుతుంది కదా, అంటే తనకు తాను అడ్జస్ట్ చేసుకుంటుంది, బలం పెరుగుతుంది, ఘర్షణ కూడా పెరుగుతుంది. సో సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ అన్నమాట స్థైతిక ఘర్షణ అనేది. నెక్స్ట్ ప్రయోగం వచ్చేసి మనకి నెక్స్ట్ కృత్యం ఏంటంటే బరువైన పెట్టెను బలంగా నెడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇంతకు ముందేమో మనం ఈజీగా ఇట్లా నెట్టేశారు, అంటే నార్మల్ ఫోర్స్తో తక్కువ బలంతో నెట్టమని అన్నారు. ఇప్పుడు ఏంటంటే బలంగా పెట్టెను నెడుతున్నాం. కానీ ఈ స్థైతిక ఘర్షణ ఒక గరిష్ట హద్దు ఉంటుంది. మనం ప్రయోగించే బలాన్ని క్రమంగా పెంచుతూ పోతే ఒకానొక సందర్భంలో, అనగా ప్రయోగించిన బలం స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట హద్దు కంటే ఎక్కువ అయితే మాత్రం పెట్టె కదులుతుంది. ఓకేనా? అధిక బలం ప్రయోగిస్తే మాత్రం పెట్టె అనేది కదులుతుందంట, ఆ ఘర్షణని వ్యతిరేకించి. ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు ఏమేమి ఉంటాయో చూద్దాం. ఘర్షణపై గరుకుతల ప్రభావం చూద్దాం ఫస్ట్. వాలుతలంపై బంతి చలనం అనే దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, క్షితిజ సమాంతరంగా ఉన్న ఒక గచ్చుపై చెక్క బోర్డు సాయంతో ఒక వాలుతలాన్ని ఏర్పరచాలి. ఏదైనా ఒక బరువుని ఏ వద్ద గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టాలి. అక్కడ నుంచి బంతి లేదా సీసపు ఒక గోళీని విడిచిపెడదాం. అది వాలుతలం అడుగు భాగం నుండి ఎంత దూరం ప్రయాణించింది, నిశ్చల స్థితికి ఎప్పుడు వచ్చిందో గుర్తించండి. ఓకేనా? తర్వాత గచ్చుపై వాలుతలం అడుగు భాగం నుండి కొద్ది దూరం వరకు ఒక గుడ్డను పరచాలంట, ఒక క్లాత్ని పరచాలి. మరల ప్రయోగాన్ని సీసపు తో చేయాలి. అంటే అప్పుడు గోళీ చలనం ఎలాగుందంటే మనం మామూలుగా సమాంతర తలం మీద ఉన్నట్లుగా గరుకు తలం మీద అయితే ఉండదు. ఓకేనా? పై రెండు సందర్భాల్లో గోళీ లేదా బంతి ప్రయాణించిన దూరాల్లో ఎందుకు మార్పు వస్తుందంటే నునుపు తలం మీద మరియు గుడ్డపరిచిన తలం మీద వేగం అయితే ఒకేలాగా ఉండదు. దానికి మరియు తలానికి ఉన్న ఘర్షణ అనుకోవచ్చు. ఇదే ప్రయోగాన్ని గాజు ఉపరితలంపై లేదా చలువరాతి గచ్చుపై చేస్తే సీసపు గోళీ ఎంత దూరం ప్రయాణిస్తుందో ఊహించండి. గాజు తలం మీద కానీ చలువరాతి గచ్చుపైన కానీ వేస్తే కనుక గోళీని, అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒకే వస్తువు వివిధ తలాలపై వివిధ రూపాలు ప్రయాణించడం, వివిధ వస్తువులు ఒకే తలంపై వివిధ దూరాలను ప్రయాణించడాన్ని బట్టి వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు నేల తలాలు గరుకు తలాలు ప్రభావితం చేస్తాయని మనం ఊహించగలం. అఫ్ కోర్స్ ఇప్పుడు గరుకు తలం మీద ఒకలాగా ప్రయాణిస్తుంది, నునుపుగా ఉన్న తలం మీద ఒకలాగా ప్రయాణిస్తుంది, గుడ్డ తలం మీద ఒకలా ప్రయాణిస్తుంది, గాజు తలం మీద ఒకలాగా ప్రయాణిస్తుంది. అంటే ఒక వస్తువు వివిధ తలాల మీద
ఒక వస్తువు ఒకే వస్తువు, అది గోళీనే, మనం వేసింది గోళీతో మాత్రమే చేసినాం ఆ ప్రయోగం. ఒకే వస్తువు వివిధ తలాలపై వివిధ దూరాలు ప్రయాణించడం, వివిధ వస్తువులు ఒకే తలంపై వివిధ దూరాలను ప్రయాణించడాన్ని బట్టి వస్తువులు ప్రయాణించే దూరాలను వస్తువు లేదా నేల తలాల గరుకుదనాలు ప్రభావితం చేస్తాయని మనం ఊహించగలం. అవునా కాదా? కరెక్టే కదా అది. నెక్స్ట్ వచ్చేసి, సాధారణంగా తలాలు నునుపుగా కనిపించినప్పటికీ కూడా చిన్న చిన్న ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి. అటువంటి తలాలు క్రమరహితంగా ఉన్నాయని అంటాం. స్పర్శలో ఉన్న రెండు తలాల్లో గల చిన్న చిన్న ఎత్తుపల్లాలే ఘర్షణకు కారణం. చిన్న చిన్న మనం ఎంత స్మూత్గా ఉన్న సర్ఫేస్ తీసుకున్నప్పటికీ కూడా వాటిలో ఉండే చిన్న చిన్న అణువుల మధ్య మనకి అనేది గ్యాప్ ఉండడం లేదా కొంచెం ఎత్తుపల్లాలు మైక్రోస్కోప్ ద్వారా అయితే మనం గమనించవచ్చు. ఓకేనా? ఒక తలం మరొక తలంపై కదిలేటప్పుడు వాటి ఎత్తుపల్లాలు ఒకదానితో ఒకటి బంధించబడతాయి. ఈ తలాల మధ్య గల బంధాన్ని అధిగమించేంత బలం ప్రయోగించినప్పుడు మాత్రమే తలాల మధ్య సాపేక్ష చలనం సంభవిస్తుంది. తలాల్లో గల చిన్న చిన్న ఎత్తుపల్లాలను మనం గరుకుదనం అంటాము. ఓకేనా? ఈ చిన్న చిన్న ఎత్తుపల్లాలను ఏంటంటే గరుకుదనం అంటాము. అనగా తలం గరుకుదనం పెరిగితే ఘర్షణ కూడా పెరుగుతుంది. తలం నునుపుగా ఉంటే ఘర్షణ చాలా తక్కువగా ఉంటుంది. ఓకేనా? అందుకే కదా మనకి గాజు లేదా మెత్తటి పాలరాతి మీద వేసిన గోళీ అనేది చాలా స్పీడ్గా ఎక్కువ వేగంతో వెళ్ళిపోతుంది, ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది. అదే గరుకుతలం మీద వేసిన గోళీ అయితే అంత తొందరగా చలించదు. ఎందుకంటే గరుకుతలం మీద ఘర్షణ ఎక్కువగా ఉంటుంది, నునుపు తలం మీద ఘర్షణ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా? ఘర్షణ బలంపై స్పర్శ వైశాల్య ప్రభావం. ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చారు. మనం ఇటుకని స్ప్రింగ్ త్రాస్తో లాగుతున్నట్లుగా ఒక సన్నని తాడును ఇటుక కట్టి స్ప్రింగ్ త్రాసుతో లాగండి. ఇక్కడ స్ప్రింగ్ త్రాసును ఇటుకపై ప్రయోగించిన బలాన్ని కొలుచుటకు ఉపయోగిస్తాం. స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినప్పుడు దానిలో స్ప్రింగ్ సాగుతుంది. స్ప్రింగ్లో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? స్ప్రింగ్ త్రాసును బలంగా లాగినప్పుడు దానిలో స్ప్రింగ్ సాగుతుందట. అవును కదా, స్ప్రింగ్ అయితే సాగుతుంది. స్ప్రింగ్లో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. స్ప్రింగ్ త్రాసు చూపే రీడింగ్ నేరుగా ప్రయోగించిన బలాన్ని న్యూటన్లలో ఇస్తుంది. బలం యొక్క ప్రమాణాలు న్యూటన్ అని మనం ఆల్రెడీ నిన్న బలం అనే లెసన్లో చదువుకున్నాం కదా, గుర్తుంచుకోండి. మళ్ళొకసారి చెప్తున్నా, బలానికి ప్రమాణం న్యూటన్స్. ఓకేనా? కొన్ని స్ప్రింగ్ త్రాసుల్లో రీడింగులు కిలోగ్రాము భారాల్లో గుర్తించండి. ఇదంతా అంతగా ఇంపార్టెంట్ కాదు. వీటిలో ఒకటి ప్రయోగించబడిన బలం F, రెండవది ఘర్షణ బలం ఫ్రిక్షన్ F. ఇటుక కదులుటకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రయోగ బలం ఘర్షణ బలానికి పరిమాణంలో సమానంగా ఉంటూ వ్యతిరేక దిశలో ఉంటుంది. ఘర్షణ అనేది ఆల్వేస్ వ్యతిరేక దిశలో ఉంటుంది, గుర్తుంచుకోండి. ఈ సమయంలో స్ప్రింగ్ త్రాసు చూపే రీడింగ్ స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట అవధికి సమానం. ఈ విధంగా స్థైతిక ఘర్షణ యొక్క గరిష్ట అవధిని మీరు కనుగొనగలరు. ఆ కృత్యాలన్నీ నేను చెప్పట్లేదండి, ఒకసారి మీరు చూసుకోండి. టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అంత రాగా ఉంది మ్యాటరు, అంత బిట్స్ ఏం లేవు మనకి. ఘర్షణ బలం అనేది అభిలంబ బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఘర్షణ అవసరమా అనేది చూద్దాం. బురదగా ఉండే నేల జారిపోయే తలాలపై నడవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? నునుపు తలాలపై నడవడం ఎందుకు కష్టంగా ఉంటుంది? ఘర్షణ లేకుండా మనం నడవలేము, పరిగెత్తలేము. ఘర్షణ లేనప్పుడు నిజ జీవితంలో సాధ్యపడని కొన్ని సందర్భాలు ఏంటో చూద్దాం. అసలు ఘర్షణ లేకపోతే ఏం జరుగుతుంది? మనం నడవగలమా, పరిగెత్తగలమా అనే కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే, కార్లు, స్కూటర్లు, సైకిళ్ళు మొదలైన వాహనాలు మనం ఉపయోగించలేము ఘర్షణ లేకపోతే. ఎందుకంటే రోడ్డుకి టైర్కి మధ్యన ఘర్షణ అనేది ఉంటుంది. ఇది టైర్ అనుకోండి, ఇది రోడ్డు. ఈ రోడ్డుకి మరియు టైర్కి మధ్య ఘర్షణ వల్లనే వెహికల్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ ఘర్షణ వల్లనే కదులుతాయి వెహికల్స్ అన్నీ. ఒకవేళ ఘర్షణ లేనట్టయితే ఎవరైనా కారు నెడితే అది నిరంతరం కదలికల్లోనే ఉంటుంది. మనం బ్రేకులు వేసినా కూడా అది ఆగదు.
అవును కదా, మనం మామూలుగా నెట్టి ఏదైనా వాహనాన్ని నెట్టి కదిలించాలనుకోండి, నెడతా ఉంటే అప్పుడు బ్రేకులు పనిచేస్తాయా? కాదు కదా. వడ్రంగి చెక్క తలాలను నునుపు చేయలేడు. మనం వస్తువులను చేతితో పట్టుకోలేము, మనం రాయలేము, గోడకు మేకును దించలేము, భవంతిని నిర్మించలేము. ఇవన్నీ కూడా మనకి ఘర్షణ లేకపోతే జరగవంట. అవునా కాదా? పై సందర్భాలన్నీ కూడా పై సందర్భాలన్నీ కూడా మనకు ఘర్షణ ఆవశ్యకతను తెలుపుతాయి. కానీ ఘర్షణ కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ డైలీ చేసే యాక్టివిటీస్ అన్నీ వీటి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. వెహికల్ డ్రైవ్ చేయడం కానీ, రాయడానికంటే పెన్నుకి మరియు మన చేతికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఓకేనా? భవంతిని నిర్మించడం, ఇలాంటివన్నీ మనకి ఉపయోగకరమైనవి. కానీ అలాంటి ఘర్షణ లేకపోతే అవన్నీ జరగకపోతే మనం చాలా నష్టపోతాం. అలాగే ఘర్షణ ఉంటే ఘర్షణ వల్ల కొంచెం నష్టం కూడా జరుగుతుంది. అవేంటో చూద్దాం. ఉదాహరణకి అన్ని రకాల యంత్రాలకు ఘర్షణ అవాంఛనీయమైనది. ఎందుకంటే కదులుతున్న ఇంజన్ లేదా మోటార్ భాగాల మధ్య పగుళ్ళు రావడం, భాగాలు వేడెక్కడం వంటి వాటికి కూడా ఘర్షణే కారణం. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీస్లో ఏంటంటే మనకి ఘర్షణ వల్ల ఇంజన్లు పేలిపోవడం కావచ్చు, లేదంటే ఇంజన్లో వాటి వస్తువుల మధ్య పగుళ్ళు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంజన్ భాగాలు వేడెక్కడం, ఎక్కువ రబ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ఇంజన్ భాగాలు వేడెక్కితే ఏమవుతుందంటే అవి పేలిపోతాయి కదా. సో అలా అనమాట. అవి నష్టాలు. ఘర్షణ తగ్గి సులభంగా నడవడానికి మనం సైకిల్లోని భాగాల్లో నూనె, గ్రీజు వంటి కందెనలు పూస్తాం. ఘర్షణ తగ్గించి వస్తువులు పనిచేసే సామర్థ్యం పెంచే అవసరం ఉన్న కొన్ని సందర్భాలకు ఉదాహరణలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అంటున్నారు. ఘర్షణ తగ్గించండి అంటే మనం కందెనలను ఉపయోగించాలి. ఘర్షణ ఉష్ణాన్ని జనింపచేస్తుంది. అవునా కదా? దీనికి రెండు చేతులు మీరు రబ్ చేయండి, బాగా రబ్ చేయండి. రబ్ చేసి మనం యోగా చేసినప్పుడు 2 హ్యాండ్స్ రబ్ చేసి ఇట్లా కళ్ళ దగ్గర పెట్టుకోండి అంటారు కదా. మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా కాదా 2 హ్యాండ్స్ రబ్ చేయడం వల్ల? సో ఘర్షణ అనేది ఉష్ణాన్ని కంపల్సరీ జనింపచేస్తుంది. ఘర్షణ వల్ల మనం అగ్గిపుల్లను కూడా వెలిగించవచ్చు. ఆ మ్యాచ్ బాక్స్కి ఇక్కడ సైడ్కి ఇది ఉంటుంది కదా, దాన్ని మనం అగ్గిపుల్లని దానికి గీస్తే ఘర్షణ జరిగి మంట ఏర్పడుతుంది. అది కూడా ఘర్షణలో మనం అగ్గిపుల్లను వెలిగించడం కూడా ఘర్షణలో భాగమే అన్నమాట. ఓకేనా? ఘర్షణను తగ్గించుట మరియు పెంచుట గురించి చూద్దాం. ఘర్షణను ఎలా తగ్గించాలి? ఒక చెంచా తలను ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతి వేళ్లను చెంచా తలకు దగ్గరగా పట్టుకొని చెంచా రెండో వైపుకు కుడి చేతి వేళ్లకు చెంచాను స్పర్శిస్తూ ఉండాలి, అంటే తాకుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు కుడి చేతి వేళ్లను ఇప్పుడు కుడి చేతి వేళ్లను నీటిలో ముంచి పై ప్రయోగాన్ని చేయండి. ఇవన్నీ కృత్యాలండి, మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ షూ ఉంది కదా, షూకి ఏవైనా చెప్పలకి మనకి లాస్ట్కి ఏదైనా ఇది ఉంటుంది కదా, ఒక డిజైన్ లాగా. ఇట్లా ఉంటాయి కదా. ఇవేంటంటే మనం నడుస్తున్నప్పుడు ఘర్షణ రోడ్డుకి మరియు మన చెప్పుకి లేదంటే మన కాలుకి ఘర్షణకి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇదిగోండి టైర్ చూసారు కదా, ఈ టైర్కి ఇట్లా ఉన్నాయి కదా, వీటి వల్లనే వెహికల్ అనేది ముందుకెళ్తుంది. గాడులుగా ఏర్పరచడం జరిగింది కదా, వీటికి మరియు రోడ్డుకి మధ్య ఉన్న ఘర్షణ వల్లనే వెహికల్ అనేది ముందుకెళ్తుంది అన్నమాట. మనకి జిమ్నాస్టిక్ చేసే వ్యక్తులు కూడా చేతులకి పౌడర్ రాసుకుంటారు, ఎందుకంటే జారిపోకుండా ఉండడానికి. కొన్ని సందర్భాల్లో ఘర్షణ వాంఛనీయమైనది కాదు, అంటే అవసరమైనది కాదు, అవాంఛనీయమైనది. ఘర్షణ పెంచడానికి ఇప్పుడు మనకి ఏదైనా మేకును కొట్టడానికి కానీ, పెన్నుతో మనం రాయడానికి కానీ, రోడ్డు మీద నడవడం కానీ, వీటన్నిటికీ మనకి ఘర్షణ కావాలి, అంటే వాంఛనీయమైనది. కొన్ని సందర్భాల్లో మనకి ఘర్షణ అనేది అవాంఛనీయమైనది, అంటే ఘర్షణను తగ్గించాలి. అప్పుడు మనకు అవసరం లేదు ఘర్షణ, దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. అలాంటప్పుడు మనం తగ్గించాలి కదా. సో ఎలా తగ్గించాలో దాన్ని
నూనె లేదా గ్రీజు వంటి కందెనలు స్పర్శలో ఉండి కదిలే భాగాల మధ్య పోయడం వల్ల ఆ రెండు తలాల మధ్య కందెన ఒక పలుచని లేయర్ లాగా ఏర్పడుతుంది, రాపిడిని తగ్గిస్తుంది అనమాట. సో కందెనలు అంటే ఇంగ్లీష్లో లూబ్రికెంట్స్ అంటాం కదా, అలాంటి కందెనలు అనమాట. అవి ఘర్షణను తగ్గిస్తాయి. కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి మధ్య చిన్న చిన్న ఎత్తుపల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా చాలా వరకు నిరోధిస్తాయి. కావున వాటి కదలికలు అనేవి సులభం అవుతాయి. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించే ఇటువంటి పదార్థాలను కందెనలు లేదా లూబ్రికెంట్స్ అంటారు. ఓకేనా. గ్రీజు కానీ నూనె కానీ మనం సైకిల్ ఎప్పుడైనా అంటే కొంచెం వీక్గా నడుస్తుంది అనుకో, దాని మీద గ్రీజ్ లాంటిది కానీ నూనె లాంటిది కానీ వేస్తాము. కొన్ని మెషిన్స్ ఫ్యాక్టరీస్లో మెషిన్స్ వచ్చేసి రబ్గా నడుస్తున్నాయి, అంటే కొంచెం చిన్నగా నడుస్తున్నాయి, ఏమైనా సౌండ్ వస్తుందన్నా కూడా మనం వాటి మధ్య రాపిడి ఎక్కువైంది, అప్పుడు ఘర్షణ ఎక్కువయ్యి వాటి మధ్య ఆ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మనం కందెనలు లేదా గ్రీజ్ని వేస్తాం కదా. సో అట్లా అనమాట. అట్లా గ్రీజు లేదా కందెనల వల్ల మనం ఘర్షణను తగ్గించవచ్చు. ఘర్షణలపై చక్రాల ప్రభావం. సూట్ కేసు లాగుతున్నాడు కదా ఈ బాబు, చక్రాలు లేని సూట్ కేసుని లాగండి, అదేవిధంగా చక్రాలు అమర్చిన సూట్ కేసుని లాగండి. ఏ సందర్భంలో లాగడం సులభం అంటే చక్రాలు ఉన్న సూట్ కేసే లాగడం సులభం. మనం ఆల్రెడీ టైర్ని చూసాం కదా, ఆ టైర్కి కొంచెం ఇలా చిన్న గాడులు లాంటివి ఉంటాయి. సో మనం ఈజీగా ఘర్షణ ఫామ్ అయ్యి ఈజీగా లాగగలుగుతాం. పుస్తకాన్ని పెన్సిల్స్పై నెట్టడం. బల్లపై పుస్తకాన్ని నుంచి నెట్టడానికి ప్రయత్నించండి. తర్వాత బల్లపై 2 లేదా 3 పెన్సిల్ లేదా మూతలేని పెన్ల నుంచి వాటిపై పుస్తకాన్ని నుంచి నెట్టండి. అంటే మన ఈజీగా ఇక్కడ పెన్సిల్స్ లేదా ఏమైనా బాల్స్ లాంటివి ఇట్లాంటివి ఉంచి వాటి మీద ఏదైనా వస్తువు పెట్టి వెళ్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అదే బల్ల మీద పెట్టి నెట్టితే మాత్రం కొంచెం తక్కువ స్పీడ్తో వెళ్తుంది అనమాట. ఏ సందర్భంలో పుస్తకాన్ని నెట్టడం సులభం అంటే ఇక్కడ పెన్సిల్ లేదా పెన్సిల్స్ కానీ లేదంటే క్యాప్ లేని పెన్స్ తీసి పెడతాం కదా, ఆ సందర్భంలో ఈజీగా వెళ్తుంది అన్నమాట. ఒక వస్తువు రెండవ తలంపై జారడం కంటే దొర్లటం సులభం. అందువల్ల ఈ సూట్ కేసును చక్రాలకు అమర్చుతాం. ఒక వస్తువు రెండవ వస్తువు తలంపై దొర్లేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణను దొర్లుడు ఘర్షణ అంటాము. ఓకేనా. జార విడచడం కంటే దొర్లటమే సులభం అంట. సో అందుకనే సూట్ కేసులకి చక్రాలను అమరుస్తూ ఉంటారు. ఈజీగా తీసుకెళ్ళొచ్చు కదా, ఎంత లగేజ్ ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అనిపించదు. బాల్ బేరింగ్ సూత్రం అవగాహన. నెక్స్ట్ వచ్చేసి మనకి బాల్ బేరింగ్ సూత్రం అవగాహన. 2 డబ్బా మూతలను తీసుకొని ఒక మూతను ఎడమ చేతిలో స్థిరంగా ఉంచి రెండో మూతను మొదటి మూతపై ఉంచి తిప్పాలి. ఈ పెద్ద ఎక్స్పెరిమెంట్లన్నీ మనకి అవసరం లేదు, దీని నుంచి క్వశ్చన్స్ ఏమి రావన్నమాట. నెక్స్ట్ ప్రవాహి ఘర్షణను పరిశీలిద్దాం. నీటిలో ఉన్న గాజు గ్లాసులో చెంచాతో నీటిని తిప్పండి. నీరు అక్షం పరంగా భ్రమిస్తుందని మనకు తెలుసు. చెంచాతో తిప్పడం ఆపివేయండి. ఏం జరుగుతుందంటే ఇంకా కొంచెం మనం ఆపినా కూడా అది తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతున్న నీటి వడి క్రమంగా తగ్గుతూ కొంతసేపటికి నీరు నిశ్చల స్థితికి రావడం మనం గమనిస్తాం. మనం అందులో స్పూన్తో తిప్పిన తర్వాత వెంటనే ఆగిపోదు, కొంచెం సమయం తర్వాత అది నిశ్చల స్థితికి వస్తుంది కదా. సో భ్రమణంలో నీరు నిశ్చల స్థితికి రావడానికి గల కారణం అయిన బలం ఏది? ద్రవంలో గల పొరల మధ్య మరియు ద్రవతలానికి గాజు తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిశ్చల స్థితికి వస్తుందంట. ద్రవంలో గల పొరల మధ్య మరియు ద్రవతలానికి గాజు గ్లాస్ తలానికి మధ్య గల ఘర్షణ వల్ల నీరు నిశ్చల స్థితికి వస్తుంది. అక్కడ కూడా ఘర్షణనే. అర్థమవుతుందా? దీన్నే మనం ప్రవాహి ఘర్షణ అంటాం. ప్రవాహి అంటే ఫ్లూయిడ్సే కదా, ప్రవాహులు. నీరు కానీ ఇంకా పాలు ఇట్లాంటివన్నీ ప్రవాహులు అంటారు. ఏదైనా ఒక ద్రవము
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్లాస్ అనుకోండి, ఈ గ్లాస్లో ఒక ద్రవాన్ని పోసాము, స్పూన్తో తిప్పుతూ ఉన్నాము, కొంచెం సేపటి తర్వాత ఆ స్పూన్ తీసేసినా కూడా అది తిరిగి మళ్ళీ కొంచెం సేపు తిరిగి నిశ్చల స్థితికి వస్తుంది, అట్లా స్టేబుల్గా ఉండిపోతుంది. ఎందుకు అంటే ఆ ద్రవంలో ఉన్న ద్రవ అణువులు ద్రవానికి మరియు గాజు తలానికి, ఇక్కడ గాజు ఉంది, ఇది ద్రవతలం ఉంది కదా, ఈ రెండింటికి మధ్య గల ఘర్షణ బలం వల్ల ఆ నీరు అనేది నిశ్చల స్థితికి రావడం జరుగుతుంది. దాన్నే ప్రవాహి ఘర్షణ అంటారు, ప్రవాహంలో జరుగుతుంది కాబట్టి. ఓకేనా. ద్రవాలు మాత్రమే కాక గాలి మరియు వాయువులు, వాటి గుండా చలించే విమానం, జెట్ విమానం వంటి వాహనాలపై ఘర్షణ బలాన్ని ప్రయోగించగలవు. వాయువులను మరియు ద్రవాలను కలిపి మనం ప్రవాహులు అంటాము. వస్తువులు ప్రవాహులు గుండా కూడా చలించేటప్పుడు ప్రవాహులు వస్తువులపై కలుగజేసే బలాన్ని ప్రవాహి ఘర్షణ అంటాం. దీన్ని డ్రాగ్ అని కూడా పిలుస్తాం. ప్రవాహి ఘర్షణకి ఇంకొక పేరు ఏంటి అంటే డ్రాగ్ అని కూడా పిలుస్తామంట, గుర్తుంచుకోండి. ఇంక ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకేనా. ఇక్కడతో కంప్లీట్ అయిందండి మనకి సెకండ్ లెసన్ ఘర్షణ. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, క్లారిఫై చేస్తాను.